ఎలక్షన్లు ముగిసిన తర్వాత మహాకూటమి అంటే టీడీపీ, జనసేన, బీజేపీ ఈ 3 కూటమి గెలుపుకి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా మొత్తం చెబుతున్నటువంటి ఒకే ఒక్క మాట, ఈవీఎం ట్యాంపరింగ్. నిజంగా ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందా? ఒక్కసారి మనందరం దానిపైన చిన్న విశ్లేషణ చేసి చూద్దాం. ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందా, జరగలేదా? ఇప్పుడు నేను చెప్పే విషయాలు మీకు నిజంగా కరెక్టే అనిపిస్తే మాత్రం వీడియో చాలామందికి షేర్ చేయండి, లైక్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను, కొంచెం సపోర్ట్ చేయండి. చాలామంది చెప్తున్నటువంటి మాట, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా బ్యాచ్ కావచ్చు, ఎవరైనా సరే వైఎస్ఆర్సీపీ సపోర్టర్స్ కావచ్చు, అసలు మరీ ఇంత తక్కువ సీట్లు వచ్చి వైఎస్ఆర్సీపీ ఓడిపోయేంత నీచ స్థాయిలో ఉందా? మరి 11 సీట్లేనా? ఏదో జరిగింది, ఈవీఎం ట్యాంపరింగ్ లాంటిది జరిగింది అని చాలామంది సోషల్ మీడియాలో అబ్బో ఇంకా రకరకాలైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. బట్ నిజంగా జరిగిందా అంటే ఒక్కసారి గుర్తు చేసే ప్రయత్నం చేస్తా. ఒక్కసారి గతంలోకి వెళ్దాం. 2019, 2014 తీసుకుందాం. ఫస్ట్ 2014 ఎలక్షన్స్ అప్పుడు నేను కొన్ని పాయింట్స్ నోట్ చేశాను. 2014 ఎలక్షన్స్ అప్పుడు టీడీపీకి ఎన్ని సీట్లు వచ్చినాయి? 102 సీట్లు. వైఎస్ఆర్సీపీకి 67. జనసేన అయితే బీజేపీకి మద్దతు ఇచ్చింది, ఓకే, పోటీ చేయాల. ఇక్కడ టీడీపీకి 102, వైఎస్ఆర్సీపీకి 67. అప్పుడు 2014లో అలాగ ఉన్నటువంటి టీడీపీ ఒక్కసారిగా 2019లో ఏం జరిగింది ఒక్కసారి చూద్దామా? 2019లో టీడీపీకి వచ్చింది కేవలం 23. కేవలం ఎన్ని? 23 సీట్లే 2019లో. ఈ 23 సీట్లో 27 సీట్లో వచ్చినప్పుడు ఓట్ షేరింగ్ అయితే ఉంది, 40% ఓట్ షేరింగ్ ఉంది. దగ్గరగా టీడీపీకి వచ్చేసరికి అంతే, టీడీపీకి 39.97%, అంటే ఓట్ షేరింగ్ 40% ఉంది. ఓట్ షేరింగ్ పరంగా ఓకే, సీట్లు పడిపోయినాయి. ఇక నెక్స్ట్ వైఎస్ఆర్సీపీకి ఎంత వచ్చింది? 151 సీట్లు వచ్చింది. 151 సీట్లు. ఓటు పర్సంటేజ్ అంటే ఓటు షేర్ వచ్చేసరికి వైఎస్ఆర్సీపీకి 55.3 సంథింగ్ లైక్ దట్ అలా ఉంది. ఆ టైంలో జనసేన పార్టీ ఏం చేసింది? కేవలం 1 సీటు గెలుచుకుంది. ప్రతి చోట కూడా పార్టీతో మూకుమ్మడిగా లేకుండా, అంటే పార్టీతో కూటమి కాకుండా సొంతంగా పోటీ చేసింది. 1% ఓట్ షేరింగ్ అయితే ఉంది. దగ్గరగా 6% ఓట్ షేరింగ్ ఉంది. మొత్తం అన్ని చోట్ల జనసేన పార్టీ పోటీ చేసినటువంటి అన్ని చోట్ల 2019లో 6% ఓట్ షేరింగ్ ఉంది. అంటే ఇక్కడ 151 సీట్లు గెలిచింది అంటే అప్పట్లో 2019లో 151 సీట్లు గెలిచి టీడీపీ 2014లో 102 ఉన్నది 23 సీట్లకు పడిపోవటం, 27 సీట్లకు పడిపోయి మరీ అంత దారుణమైనటువంటి ఓటమి పాలవటం. అంటే అప్పుడు చాలామంది టీడీపీ వర్గీయులు ఏమన్నారు? టీడీపీ సోషల్ మీడియాలో బీజేపీతో కలిసి జగన్మోహన్ రెడ్డి ఈవీఎం ట్యాంపరింగ్లు చేశాడు అని చెప్పి నాన్న రకరకాలుగా మాట్లాడారు. అప్పుడు అది నిజమా? అప్పుడు అది నిజమైతే ఇప్పుడు ఇది నిజమవుతుంది. అప్పుడు అది నిజమా అంటే అప్పుడు అది నిజం కాదు. ఎందుకు అంటే అప్పట్లో ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అవకాశం ఇస్తే ఇంకా ఏదైనా ఎక్కువగా చేస్తాడేమో, ఇంకా ఎక్కువ రాష్ట్రం. చంద్రబాబు నాయుడు పరిపాలన చూసాం. ఇతను కుర్రవాడు కదా, అంటే యంగ్గా ఉన్నాడు కదా, ఇతని ఆలోచనలు ఎలా ఉంటాయి? ఇంకా రాష్ట్రం అభివృద్ధి చెంది మంచి డెవలప్మెంట్ వస్తుందేమోనని చెప్పి ప్రజలు ఏదైతే ఒక్క ఛాన్స్ ఇద్దాం జగన్మోహన్ రెడ్డికి అని ఆలోచించారో ఆ ఆలోచన ఫలితమే 151 సీట్లు. ఈ గత 5 సంవత్సరాలుగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి పరిపాలన ప్రజలు ఒక్క ఛాన్స్ ఇచ్చేటప్పుడు అనుకునేటటువంటి రీతిలో లేదు. అంటే ఏదో మంచి చేస్తాడు, ఇంకా ఎక్కువ చేస్తాడు, రాష్ట్రం డెవలప్ అవుతుంది
ఉద్యోగులు కావచ్చు, మొత్తం అదే అనుకున్నారు. సిపిఎస్ రద్దని ఇలా రకరకాల హామీలన్నీ చూసి చాలా గొప్పగా ఆలోచిస్తున్నాడు. ఇతనికి మనం పదవి కట్టబెడితే రాష్ట్రం డెవలప్ అవుతుంది, తద్వారా హ్యాపీగా డెవలప్మెంట్ ఉంటుంది, బాగుంటుంది, ఒక్కసారి ఛాన్స్ ఇచ్చి చూద్దాం అన్న ఫలితమే 2019లో వైఎస్ఆర్సీపీ గెలవటం. దానికి తోడు జనసేన పార్టీ ప్లస్ బీజేపీ కలుసుకున్నారు. ఓకే, ఇక్కడ విడివిడిగా పోటీ చేశారు జనసేన, టీడీపీ, వైఎస్ఆర్సీపీ. అందువల్ల ఓట్లు అనేవి చీలినాయి అన్నమాట. ఓట్లు చీలిపోయినాయి, ఓట్ షేరింగ్ కూడా చీలిపోయింది. ఈ ఎలక్షన్లో చూసుకున్నట్లయితే 2024 జనసేన పార్టీ, టీడీపీ, బీజేపీ మూకుమ్మడిగా పోటీ చేసినాయి. మూకుమ్మడిగా పోటీ చేయటంతో వల్ల ఈ ఓట్ షేరింగ్ ఎక్కడైతే టీడీపీ వర్గీయులు పోటీ చేశారు, ఇప్పుడు గతంలో 2019లో 6% ఉన్నటువంటి జనసేన పార్టీ ఓట్ షేరింగ్ ఇప్పుడు 10%కు పెరిగింది. ఈ 10% వ్యక్తులు ఎక్కడైతే ఉన్నారో కొంతమంది జనసేన పార్టీకి సంబంధించి ఈ కూటమిలో భాగంగా టీడీపీ పోటీ చేసిన చోట జనసేన సపోర్ట్ ఉంది, జనసేన ఓటింగ్ జరిగింది. అందువల్లనే టీడీపీకి అన్ని సీట్లు వచ్చినాయి. ఇంకా నెక్స్ట్ బీజేపీకి కనీసం 1% ఓట్ షేరింగ్ ఉండదా? ఆ 1% ఓట్ షేరింగ్ కూడా టీడీపీకి పడింది. ఇంకొకటి ఏంటి అంటే వైఎస్ఆర్ షర్మిల, వైసీపీ వైఎస్ షర్మిల తన అన్నకి వ్యతిరేకంగా కాంగ్రెస్లో చేరి కాంగ్రెస్లో పోటీ చేసింది. గత ఎలక్షన్లప్పుడు కాంగ్రెస్లో ఓట్లన్నీ కూడా, కాంగ్రెస్కి సంబంధించినటువంటి ఓట్లన్నీ కూడా వైఎస్ఆర్సీపీకి పడ్డాయి. ఆ ఓట్ షేరింగ్ కూడా వైసీపీకి కలిసింది. ఇప్పుడేం జరిగింది? వైసీపీలో గతంలో ఉన్నటువంటి ఓట్ షేరింగ్ ఏదైతే ఉందో, ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఓట్స్ ఆ ఓట్లన్నీ కూడా వైసీపీ నుంచి మరలా కాంగ్రెస్ పార్టీకి వచ్చినాయి. అందువల్లనే వైసీపీకి సీట్లు తగ్గిపోయాయి. ఇక్కడ జనసేన పార్టీ 21కి 21 గెలిచి 100% స్ట్రైక్ రేట్ పొందింది అంటే కారణం ఏంటి? టీడీపీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా జనసేన పార్టీకి ఓటింగ్ వేయటం ద్వారా ఆ ఓట్ షేర్ మొత్తం ఇటు కలవటం ద్వారా మాత్రమే జనసేన ఈ స్ట్రైక్ రేట్ అనేది గెలిచింది. అదే ఇప్పుడు కూడా విడివిడిగా పోటీ చేస్తే ఇంత స్ట్రైక్ రేట్ ఉంటుందా? ఇంత షేరింగ్ ఉంటుందా? ఓట్ షేరింగ్ ఇది కదా ఆలోచించాల్సింది. కనీసం ఈ మాత్రం మినిమం నాలెడ్జ్ లేదా? ఒక్కటి ఆలోచించండి. ఇప్పుడు ఈవీఎం ట్యాంపరింగ్ చేయాలి అంటే ఎవరి సపోర్ట్తో చేయాలి? అందరూ చెప్తుంది ఏంటి? అందుకే ఈవీఎం ట్యాంపరింగ్ కోసమే బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకున్నది. సరే, నిజంగా బీజేపీతో పొత్తు పెట్టుకొని మన నరేంద్ర మోదీ గారు ఈవీఎం ట్యాంపరింగ్ ద్వారా టీడీపీని గెలిపించారు అనుకుందాం అనుకోండి. టీడీపీని గెలిపిస్తే గతంలో అంటే 2019 అప్పుడు మన బీజేపీకి ఎన్ని వచ్చినాయి? 303 సీట్లు వచ్చినాయి. మరి ఇప్పుడు ఎన్ని వచ్చినాయి? 240. మరి ఇప్పుడు టార్గెట్ ఏంటి? బీజేపీ వాళ్ళకి 400 సీట్లు పైచీలకు టార్గెట్ పెట్టుకున్నారు. మరి ఏదైనా డౌట్ ఉన్నప్పుడు, ఏదైనా ఇది ఉన్నప్పుడు, వాళ్ళకంత ట్యాంపరింగ్ చేసేటటువంటి కెపాసిటీ ఉన్నప్పుడు మరి కేంద్రంలో కూడా ఈ ట్యాంపరింగ్ విధానాన్ని బీజేపీ కూడా అనుసరించి ఎక్కువ పెంచుకోవాలిగా. వాళ్ళు అనుకున్నటువంటి సీట్లు టార్గెట్కి రీచ్ అవ్వాలిగా. మరి వాళ్ళు ఎందుకు అనూహ్యంగా అంత 200 సీట్లకు పడిపోయినాయి? మరి అంత ట్యాంపరింగ్ చేపించుకోగలిగితే ఎక్కడ? తెలంగాణలో. మరి బీజేపీ అధికారంలో ఉంది కేంద్రంలో. మరి తెలంగాణలో బీజేపీ ఎందుకు రాలేదు? అంటే ఇక్కడ ట్యాంపరింగ్ జరగలేదు. ఏదైతే ఓట్ షేరింగ్ ఉందో అది మూకుమ్మడిగా కూటమిగా కలిశారు కాబట్టి ఆ షేరింగ్ మొత్తం ఎక్కడ ఏ పార్టీ పోటీ చేస్తే ఆ పార్టీకి ఓట్లు పడ్డాయి. అందువల్లనే కూటమి మహాకూటమి గెలిచింది. అంతే తప్ప మీరు అనుకునేటటువంటి పిచ్చి వాగుడు, పిచ్చి ప్రేలాపన, మీ యధవ ఆలోచనల వల్ల కాదు. ఈవీఎం ట్యాంపరింగ్ లేని జరగల. ఇది అర్థం చేసుకోండి. అంతేగాని ఈవీఎం ట్యాంపరింగ్లు జరిగింది మీ పిచ్చ. కొంతమంది సోకాల్డ్ జర్నలిస్టులు అని చెప్పుకునే వాళ్ళకు కూడా, ఎనలిస్టులకు కూడా కొంతమంది ఇది అర్థం కాక చస్తున్నారు అంటే మీరేం ఎనలిస్టులరా? పిచ్చదవల్లారా? అర్థం చేసుకోండి. జనాల్ని తప్పుదారి పట్టించకండి. జనాలకి క్లియర్ మెసేజ్లు పాస్ చేయండి. అది ఎవరైనా సరే ఒక మోటివేట్ చేయవలసింది, అది ఎవరైనా తెలియజేయవలసింది. అంతే తప్ప ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు ఈ వైసీపీల అబద్ధ ప్రచారాలని నమ్ముకుంది కాబట్టే
జనాలు వాళ్ళని తరిమి కొట్టే ప్రయత్నం చేశారు. ఇప్పటికైనా వైసీపీ వాళ్ళు మారకపోతే ఇక జీవితంలో ఈ వైసీపీ అనేది మనుగడ కరువైపోతుంది. ఇదండి ఈ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.